ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు న్యాయం పక్కన నిలిచేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో న్యాయంగా బ్రతుకుతామో, మనం ఎప్పుడైతే ఈ లోకంలో యేసుక్రీస్తు వారి వాక్యానుసారంగా మనం జీవిస్తామో, యేసుక్రీస్తు వారు మన పక్కన ఉండి యుద్ధం చేసేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి బిడ్డల పక్షాన ఆయన యుద్ధం చేశారు. ఎందుకంటే ఆ బిడ్డలు ఆయన వాక్యానుసారంగా జీవించారు, న్యాయం పక్షాన ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటామో, ఈ లోకంలో అన్యాయము మనం విసర్జించేటువంటి బిడ్డలుగా ఉంటాము. మనం న్యాయాన్ని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉంటామండి. ఈ లోకంలో అన్యాయానికే రోజులు ఉన్నాయి కానీ న్యాయానికి రోజులు లేవు. ఈ లోకంలో పాపానికే రోజులు ఉన్నాయి కానీ పరిశుద్ధానికి రోజులు లేవు. ఈ లోకంలో చెత్తకి రోజులు ఉన్నాయి కానీ మంచికి రోజులు లేనటువంటి పాపపు లోకంలో ఉన్నాం. ఈ లోకంలో సాతాను ఏలుతూ ఉంది. మనం ఈ లోకంలో ప్రత్యేకింపబడాలి. మనం ఈ లోకంలో వెలుగుగా దేవుడు నియమించాడు. మనం ఈ లోకంలో ఉప్పుగా దేవుడు నియమించాడు. మనం ఈ లోకంలో ఆత్మను రక్షించేదానికి, మనము రక్షింపబడేదే కాకుండా ఇతరులను కూడా నరకంలోకి వెళ్ళే బిడ్డలను కూడా మనము రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి యేసుక్రీస్తు వారు నియమించారు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి రక్షణని మనం పొందుకున్నాం. ఇతరులకు కూడా సువార్త చెప్పే బిడ్డలుగా యేసుక్రీస్తు వారు న్యాయం పక్షాన ఉండేటువంటి దేవుడు, నువ్వు న్యాయంగా ఉంటే నీ పక్కన ఉంటాడని మన వాక్యం చెప్పి ఆయన వాక్యానుసారంగా మనము జీవించేది కాకుండా ఇతరులను కూడా సాధ్యమైనంత వరకు మార్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకంలో న్యాయంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. పక్కలో ఆస్తులు కొట్టేయాలని, లేదా ఇల్లులు కొట్టేయాలని, లేదా వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని ఈ లోకంలో పాపానికే రోజులు ఉన్నాయి కానీ మంచికి, ప్రేమకి వేసే ఈ లోకంలో రోజులు లేకుండా వెళ్తూ ఉన్నాయ్యా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. వేసే మీ సాతాను శోధనలో ఎవరైతే ఉన్నారో దాన్ని అనగదొక్కమని అడుగుతున్నానయ్యా. వేసే నీ బిడ్డనైనా మమ్మల్ని నియమించారయ్యా. సాతాను పైన మాకు జయము దయచేయండి, సాతాను పైన మాకు అధికారం దయచేయండి, సాతాను మేము అనగదొక్కే శక్తిని దయచేయమని ప్రాధాయపడుతున్నామయ్యా. నీ ఆత్మ కలిగిన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.